మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వము తర్వాతి 20 ఆదివార సాయంకాల ఆరాధనకు చేరివచ్చిన మీకు ప్రభు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధనలో మనకున్న లేఖన భాగాలు పత్రిక పాఠము ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు, సువార్త పాఠము 22వ అధ్యాయము మత్తయి సువార్త మొదటి 14 వచనాలు. ఈ రెండు లేఖన భాగాలను మనము ఆలోచన చేస్తూ నేటి అధ్యయనములోనికి సాగి వెళదాం. ఎఫెస్సి పత్రికను ఇప్పటికీ మనము సుమారు 3 వారాల నుంచి అధ్యయనం చేస్తా ఉన్నాం. 16వ ఆదివారం ఎఫెస్సి పత్రికను ఆలోచన చేశాం. 18, 19 ఆదివారాలు కూడా ఎఫెస్సి పత్రికను మనము ధ్యానం చేశాం. ఈరోజు 20వ ఆదివార కూడిక. ఈరోజు కూడా మనము ఎఫెస్సి పత్రికను ఆలోచన చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా ఎఫెస్సి పత్రికను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెస్సి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు క్రీస్తులో ఏమై ఉన్నారు, లేకుంటే క్రీస్తు మీ కొరకు ఏం చేశాడో మొదటి 3 అధ్యాయాలు తెలియచేస్తూ ఉంటే, 4, 5, 6 అధ్యాయాలు క్రీస్తులో మీకు అనుగ్రహించబడిన మేలులను బట్టి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియపరచబడ్డ సంగతులు. మొదటి అధ్యాయము యేసు క్రీస్తునందు మీరు ఎన్నుకోబడ్డారు, యేసు క్రీస్తునందు మీరు విమోచించబడ్డారు, యేసు క్రీస్తునందు నిత్యత్వము కొరకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు అన్న సంగతులు వివరించాక, 2వ అధ్యాయములో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియాసహితమైన విమోచన కాదు అన్న సంగతిని ఆయన వివరించాక, ఇదిగో విశ్వాసము ద్వారా విమోచించబడి కృప ద్వారా రక్షించబడిన మీరు యూదులతో పాటు దేవుని పిల్లలయ్యారు. నిబంధనలోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి మీరు ప్రవేశించారు. మీకు కూడా దేవుడు సొంత తండ్రిగా అయ్యాడు అన్న సంగతిని వివరించాడు. మొదటి అధ్యాయములో మీరు ఎన్నుకోబడ్డారు, మీరు విమోచించబడ్డారు, మీరు ముద్రించబడ్డారు. 2వ అధ్యాయములో మీ ద్వారా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కృపచేత మీరు విమోచించబడ్డారు. కృపచేత విమోచించబడిన మీరు యూదులతో సహపౌరసత్వము కలిగి, యూదులతో ఏకత్వము కలిగి దేవుని రాజ్యములో మీరు కూడా ప్రవేశించారు అన్న విషయాన్ని వివరించిన పిదప 3వ అధ్యాయములో 16వ ఆదివారం మనం ధ్యానించుకున్న సంగతి, మీ అంతరంగాలలోనికి క్రీస్తు యొక్క సంపూర్ణత్వము ప్రవేశించి ఇదిగో మిమ్మల్ని బలపరిచింది, క్రీస్తు యొక్క పరిపూర్ణ మహిమైశ్వర్యము మీ యందు వసించుచున్నది అన్న సంగతిని 3వ అధ్యాయము వివరణ ఇస్తూ ఉంది. 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత పౌలు భక్తుడు 4వ అధ్యాయములో కాబట్టి అని మొదటి వచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకు కాబట్టి? మొదటి అధ్యాయములో అనాది కాలముగా క్రీస్తు యేసునందు మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి, ఆ ఎన్నిక ప్రకారం మీరు విమోచించబడ్డారు కాబట్టి, విమోచించబడిన మీరు పరిశుద్ధాత్మ చేత నిత్యత్వము కొరకు ముద్రించబడ్డారు, భద్రపరచబడుతున్నారు కాబట్టి, మీ క్రియల ద్వారా కాక యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేత మీరు విమోచించబడ్డారు. కృపచేత విమోచించబడిన మీరు యూదులతో పాటు సహభాగస్థులయ్యారు. కనుక ఇదిగో క్రీస్తు యేసు తన సంపూర్ణమైన మహిమతో మీ యందు వసిస్తున్నాడు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ వహించుట మీకు అవసరం అని మాట్లాడుతూ ఉన్నాడు. 4, 5, 6 అధ్యాయాలు మీరు క్లుప్తంగా ఆలోచించగలిగితే, 4వ అధ్యాయములో ఐక్యత కలిగి నడుచుకొనండి, పరిపూర్ణులుగా కొనసాగండి, పవిత్రతలో ఎదగండి అని
4వ అధ్యాయములో మాట్లాడటాన్ని మనము చూస్తాం. 5వ అధ్యాయాన్ని మీరు ఆలోచన చేస్తే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్న సంగతి 5వ అధ్యాయములో ప్రేమ కలిగి నడుచుకొనండి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి, జ్ఞానముతో నడుచుకొనండి. 6వ అధ్యాయానికి వస్తే యుద్ధోపకరణాలు ధరించుకొని ఆత్మీయ పోరాటములో యుద్ధము చేయండి అని మాట్లాడతారు. 6 అధ్యాయాల వివరణ. మొదటి 3 అధ్యాయాలు క్రీస్తు యేసునందు మీకు కలిగిన గొప్ప భాగ్యమైతే 4వ అధ్యాయములో ఐక్యత కలిగి పరిపక్వతలోనికి ఎదుగుతూ పవిత్రత యందు నడుచుకొనండి. 5వ అధ్యాయములో ప్రేమ కలిగి వెలుగు సంబంధుల వలె జ్ఞానముతో ఆత్మపూర్ణులై నడుచుకొనండి. 6వ అధ్యాయములో యుద్ధోపకరణములు ధరించి ఆత్మ సంబంధమైన పోరాటములో ముందుకు సాగండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 అధ్యాయాలలో 3 సంగతులు పౌలు భక్తుడు రాసిపెట్టాడు. మొదటి భాగము 4వ అధ్యాయములో ఐక్యత, పరిపూర్ణత, పరిశుద్ధత, సంఘములోని అంశాలు, విత్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అయితే 5వ అధ్యాయములో ప్రేమ కలిగి వెలుగు సంబంధులై జ్ఞానముతో ఆత్మపూర్ణులై బ్రతకండి అంటే సంఘము వెలుపలి జీవితం గురించి మాట్లాడుతుంది. ఈ ప్రపంచములో మీరు బ్రతకవలసిన ఆత్మీయ జీవితము ఎటువంటిదో 5వ అధ్యాయం మాట్లాడుతుంది. 4వ అధ్యాయము సంఘము లోపలి జీవితం అయితే 5వ అధ్యాయము సంఘము వెలుపలి జీవితము. 6వ అధ్యాయం అంటాడు ఆత్మీయ పోరాటం ఇది. ఆత్మీయ పోరాటములో నీ జీవితం ఏంటో తెలియపరచబడి. ఇంకొక విషయాన్ని నేను వాక్యములోనికి వెళ్ళటానికి ముందు మీ ఆలోచనకు నేను తీసుకొని వస్తాను. ఎఫెస్సి పత్రిక, ఎఫెస్సి సంఘానికి రాసిన పత్రిక. ఎఫెస్సి సంఘము అపోస్తుల కార్యములు 18, 19, 20 అధ్యాయాలలో ప్రారంభించబడినట్లు మనము చూస్తాం. పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణములో, 3వ సవార్థిక ప్రయాణములో ఈ ఎఫెస్సు పట్టణానికి వచ్చి సుమారు 3 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్యను చేశాడు. అక్కడ అనేక రకాల దేవీ దేవతల దేవాలయాలు, అర్తిమయి దేవాలయము, డయోసినస్ అనే దేవుని యొక్క దేవాలయము, రకరకాల ఆచారాలు, క్రతువులతో ఆ పట్టణము విస్తారముగా విలసిల్లుతూ ఉన్నటువంటి పట్టణం, అత్యధిక ధనికమైనటువంటి పట్టణము. ఈ పట్టణములో పౌలు భక్తుడు సువార్త చెప్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా బయటికి వచ్చి మేము ఈయన యందు విశ్వాసముంచుతున్నాం, ఈయన మా రక్షకుడు అని వారు ఏ పుస్తకాలైతే రాసుకొని మంత్రాలు వల్లెవేస్తూ ఆచారాలు చేస్తూ ఉన్నారో ఆ పుస్తకాలన్నిటిని తీసుకొని వచ్చి బహిరంగంగా తగలబెట్టినటువంటి సంఘము ఎఫెస్సి సంఘము. దేవుని యొక్క మంటతో నింపబడినటువంటి సంఘము. పౌలు సువార్త పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి రోషంగా దేవుని కొరకు బహిరంగంగా వచ్చి తమలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైన సంగతిని అసహించుకొని దేవుని కొరకు గొప్పగా నిలిచిన సంఘము ఎఫెస్సి సంఘము. గొప్ప రివైవల్, గొప్ప శక్తితో నడిచిన సంఘం. అయితే మాసిదోనియాలో చెరలో ఉన్నటువంటి పౌలు ఎఫెస్సి సంఘానికి 60వ సంవత్సరము తర్వాత రాస్తూ ఉన్న లేఖ ఎఫెస్సు పత్రిక. చెరలో నుంచి రాసినటువంటి పత్రిక ఎఫెస్సు పత్రిక. ఈ ఎఫెస్సి పత్రికలో పౌలు భక్తుడు ఆత్మ అగ్ని చేత నింపబడి రోషంగా ప్రభువు కొరకు బయటికి వచ్చిన సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించటానికి వారిని క్రీస్తునందు ఏమై ఉన్నారో, క్రీస్తునందు వారికి కలిగినటువంటి గొప్పతనాన్ని బట్టి ఎలా ఈ ప్రపంచంలో బ్రతకాలో, ఆత్మీయ పోరాటములో ఎలా గెలవాలో ఒక మెచ్యూరిటీలోనికి నడిపించటానికి రాసినటువంటి పత్రిక ఎఫెస్సి పత్రిక. ఎఫెస్సి పత్రికలో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధుల పట్ల వారు చూపుతూ ఉన్న ప్రేమను బట్టి పౌలు ఎంతగానో హర్షించాడు. ఆ తర్వాత ఈ సంఘానికి నాయకత్వాన్ని వహించింది తిమోతి భక్తుడు 64 నుంచి 67వ సంవత్సరం వరకు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, తిమోతి
నువ్వు అక్కడ నిలిచియుండు. ఇదిగో ఎఫెస్ సంఘములోనికి దుర్బోధలు ప్రవేశించాయి. వారు ఈ లోకాచారం ఏ అగ్నితో, ఏ రోషముతో పరిశుద్ధాత్మ చేత నింపబడి తమలో ఉన్నటువంటి వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టి దేవుని కొరకు రోషంగా నిలిచారో, మరల తప్పుడు బోధల వైపు వారు తిరిగి ఇదిగో వారిలోనికి చెడును ఆహ్వానించారు. అక్కడ నిలిచి ఉండి దుర్బోధకులను ఖండించు అని తిమోతికి రాస్తూ ఇదిగో వారిని బలపరచమని ప్రకటించాడు పౌలు భక్తుడు. ఆ తర్వాత మనము ఎఫెస్ సంఘాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాం. 7 సంఘాలకు ప్రభువారు రాసినటువంటి లేఖలలో మొదటి సంఘపు లేఖ ఎఫెస్ సంఘానికి రాసినటువంటి లేఖ. ఎఫెస్ సంఘానికి లేఖ రాస్తూ పౌలు భక్తుడు కాచిన సంఘము, పౌలు భక్తుడు ప్రారంభించిన సంఘము, తిమోతి ద్వారా నడిపించబడిన సంఘము, నికోలాయుతుల బోధలను ద్వేషించిన సంఘము. ఈ సంఘానికి యోహాను ద్వారా యేసు ప్రభువు చెప్తూ ఉన్న మాట, ఇదిగో నీవు మొదటి ప్రేమను విడిచావు, తిరిగి నీ మొదటి ప్రేమను నీవు ప్రారంభించు, పశ్చాత్తాపపడి నీ మొదటి ప్రేమ దగ్గరికి రా, లేకపోతే నీ దీపస్తంభాన్ని నీ యొద్ద నుంచి నేను తొలగిస్తాను అని హెచ్చరించే తీర్పులోనికి నడిపించబడ్డది. ఎంత గొప్పగా ప్రారంభమైన సంఘము ఎక్కడ ముగుస్తుంది? మనందరి ఆత్మీయ జీవితాలు కూడా అంతే. ఎంతో గొప్పగా ప్రారంభమయ్యాయి ఆత్మీయ జీవితం, ఎంతో అగ్నితో మండుకున్నాయి మనము ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన నూతన సమయంలో. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది? చల్లారిపోయిన జీవితాలు, ప్రేమ కొదువైనటువంటి జీవితాలు, లోకములో బ్రతికేస్తూ దేవుని అనుసరించి బ్రతుకుతున్నాము అనుకుంటున్న జీవితాలు. ఒక మాట మీరు ఆలోచన చేస్తే, పరిపక్వతలోనికి నడిపించటానికి రాసిన ఎఫెసీ పత్రిక తర్వాత రాయబడిన పత్రిక తిమోతికి రాసినటువంటి పత్రిక, ఆ తర్వాత వచ్చిన గ్రంథము ప్రకటన గ్రంథము. అంటే ఒకవేళ వాళ్ళు ఎఫెసీ పత్రికలో రాయబడ్డ సంగతిని జాగ్రత్తగా వాళ్ళ మనస్సులో భద్రం చేసుకొని ఉంటే, తిమోతికి రాయవలసిన పత్రిక రాసి ఉండవలసిన అవసరత వచ్చేది కాదేమో. ఒకవేళ తిమోతికి రాసిన హెచ్చరికను వారు మనస్సునందు పెట్టుకొని ఉంటే, ప్రకటన గ్రంథము వారికి తీర్పు తీర్చవలసిన అవసరత వచ్చేది కాదేమో. మన జీవితాలు కూడా కనికరయుతుడైనటువంటి దేవుడు పదే పదే తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటే, ఎంత స్పష్టంగా ఆయన స్వరాన్ని అలక్ష్యం చేస్తామో అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మీయ పోరాటములో యుద్ధోపకరణాలను ధరించమని చెప్పిన పత్రిక ఎఫెసీ పత్రిక అయితే, తిమోతికి రాసిన పత్రిక వచ్చేసరికి యుద్ధములో వారు జావగారిపోయారు. ఎదురాడి పోరాడవలసినటువంటి సంఘము తమను తాము శత్రువు యొక్క ఆయుధాల నుంచి కాపాడుకోవటానికి డిఫెన్స్లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తిమోతికి రాసిన పత్రికకు వచ్చేసింది. తుదకు తీర్పులోనికి నడిపించబడ్డది ఎఫెసు సంఘము. ఒకవేళ పౌలు భక్తుడు ఈ 3 అధ్యాయాలలో సంఘములో ఉండవలసిన జీవిత విధానము, సంఘము వెలుపల ఉండవలసిన జీవిత విధానము, ఈ రెండింటిని క్రమబద్ధీకరించుకోవటంలో ఆత్మీయ పోరాటములో అనుసరించవలసినటువంటి ప్రణాళికలు 6వ అధ్యాయములో తెలియపరిచిన సంగతులు వారు జాగ్రత్తగా మనస్సునందు పెట్టుకొని ఉంటే బహుశా వారి పరిస్థితి మరింత బాగుండేదేమో. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఇదే సంగతులను నీకు కూడా వినిపిస్తూ ఉన్నాడు. నీవు ఏ నిర్ణయం తీసుకుంటావన్నది నీ ఇష్టం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ మొదటి 21 వచనాలలో ప్రాముఖ్యంగా నేను 15 నుంచి 21 వచనాలు మాట్లాడతాను. అయితే ఆ ముందున్న 2 భాగాలు చాలా క్లుప్తంగా మీతో మాట్లాడుతూ నేను ముందుకు వెళ్తాను. మొదటి వచనంలోనికి మీరు వస్తే, మొదటి 7 వచనాలలో ప్రియులైన దేవుని పిల్లలు మీరు అంటూ ఉన్నాడు. మీకు ఒక టైటిల్ ఇస్తున్నాడు. ఈ మొదటి 7 వచనాలు ఒక భాగం అయితే, 8 నుంచి 14 వచనాలు మరొక భాగం అయితే, 15 నుంచి 21 వచనాలు ఈ 3 భాగాలుగా చూద్దాం. 1 ప్రేమ కలిగి నడుచుకోనండి, 2 వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి, 3 జ్ఞానముతో నడుచుకోనండి. ఈ 3 వాక్స్ ఆఫ్ లైఫ్ మాట్లాడుతూ ఈ 3టికి 3 టైటిల్స్ ఇస్తున్నాడు పౌలు భక్తుడు. మొదటి దానికి ఇస్తూ ఉన్న టైటిల్ ఏంటి అంటే, మీరు ప్రియులైన, యు ఆర్ బిలవడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
మీరు ప్రియులైన దేవుని పిల్లలు. హౌ హౌ యు ఆర్ బిలవెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కారణం, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మీ కొరకు మరణించుటను బట్టి మీరు ప్రియులైన దేవుని పిల్లలయ్యారు. కాబట్టి ఆ దేవుని ప్రేమను పోలి ప్రేమ కలిగి నడుచుకొనండి. దేవుని ప్రేమను కలిగి నడుచుకుంటే ఏమవుతుంది? దేవుని ప్రేమ నీకు అర్థమైతే దేవుని ప్రేమలో నిస్వార్థత్వము అర్థమవుతుంది. దెర్ ఈజ్ నో సెల్ఫిష్నెస్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. అందుకే ఆ ప్రేమను అగాపే అన్నారు. ఈ ప్రేమ వంటి ప్రేమ ఇంకా ఎక్కడా కానరాదు ఈ విశ్వంలో. ఈ విశ్వాన్ని ఆయన సృష్టించాడు. విశ్వాన్ని సృష్టించవలసిన అవసరత ఆయనకు ఉందా? ఉందండి? లేదు. ఆయన సర్వస్వతంత్రుడు. హీఈస్ ఇండిపెండెంట్. ఎవరి మీద ఆయన ఆధారపడువాడు కాదు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో ఏథెన్స్ పట్టణంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ, హస్తకృతములైన ఆలయములో దేవుడు నివసించడు, ఆయన ఎవరి చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ సృష్టి నుంచి ఏదైనా దేవునికి అవసరమైతే ఆయన దేవుడు కాజాలడు. ఆయన సర్వస్వతంత్రుడు. ఈ సృష్టిలో ఆయన దేని అవసరత లేనివాడు, కానీ సృష్టిని చేశాడు. ఎంత ప్రేమ! ఈ సృష్టి వల్ల ఆయనకు రూపాయి లాభం లేదు. మనందరం కూడా, మనకు 5 పైసల లాభం ఉంటేనే మన స్నేహాలు ఉంటాయి. మనకి ఏ లాభం, ఏదో ఒక లాభం ఉండాలి. మనకు నచ్చాలా, కనీసం మన కంటికన్నా నచ్చాలా ఒకటితో మనం స్నేహం చేయాలంటే. ఏ కారణము లేకుండా నిష్కారణముగా నీవు నేను ఎవరినైనా ప్రేమించగలమా? దేవుడు కారణం, ఆయన ప్రేమలో స్వార్థము లేదు. నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ చేత తన ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. కాబట్టి మీరు దేవుని ప్రియులైన పిల్లలయ్యారు. కనుక ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే దేవుని పోలి నడుచుకోవడం, నిస్వార్థంగా నడుచుకోవడం. నిస్వార్థంగా నడుచుకుంటే నీ జీవితంలో ఇచ్చేవాడివిగా ఉంటావు, కానీ లాక్కునేవాడిగా ఉండవు. ఎదుటివాడిని ఘనపరిచేవాడివిగా ఉంటావు, కానీ ఎదుటివాడిని హీనపరిచేవాడివిగా ఉండవు. 2, వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి అని 5వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలలో మాట్లాడటాన్ని మనం చూస్తాం. అక్కడ ప్రియులైన దేవుని పిల్లలు అని మీకు టైటిల్ ఇస్తే, ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో క్రీస్తు మీ కొరకు సిలువ ఎక్కాడు కాబట్టి మీరు ఈ లోకానికి వెలుగయ్యారు. కానీ ఒకప్పుడు మీరేంటి? ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి జీవితాలతో బ్రతికిన మీరు ఈరోజు వెలుగు సంబంధులు ఆయన మీకు టైటిల్ ఇస్తూ ఉన్నాడు. వెలుగు సంబంధులు అయితే ఏంటి? యాకోబు భక్తుడు తన పత్రికను రాస్తూ దేవుని గొప్ప లక్షణాన్ని రాశాడు. ఏంటి ఆ లక్షణం అంటే, గమనముల వలన కలుగు ఛాయ కూడా ఆయన యందు లేదు అన్న మాట చాలా చక్కగా తెలుగులోకి తర్జుమా చేసిన వారు పదాలు పొందిక చేసి రాశారు. గమనముల వలన కలుగు ఛాయ. నడుస్తూ ఉంటే ఏం పడుతుంది? నీడ పడుతుంది. కదులుతూ ఉంటే ఏం కలుగుతుంది? నీడ పడుతుంది. నీడ ఏం చేస్తుంది? థింగ్స్ని హైడ్ చేస్తుంది. అంటే ఆయనలో కదలికలు కూడా ట్రాన్స్పరెన్సీని తీసేయలేవంట. ఆయన అంత ట్రాన్స్పరెంట్ అంట. నీవు వెలుగు సంబంధివిగా బ్రతకాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి అంటే, ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ సెకండ్. అక్కడి నుంచి మన నేటి అధ్యయన భాగానికి వస్తే 15వ వచనము నుంచి 21వ వచనం వరకు మీరు ఆలోచన చేస్తే, జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఈ 16వ వచనాన్ని 18వ వచనాన్ని కొద్దిగా ఆలోచన చేసి మనము త్వరగా ముందుకు వెళదాం. ఇప్పుడు చూడండి,
16వ వచనములో 15వ వచనము 16వ వచనాన్ని మీరు చూస్తే దినాలు చెడ్డవి అంటూ ఉన్నాడు, సమయాన్ని పోనివ్వద్దు అంటూ ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జాగ్రత్తగా చూచుకోండి. ఈ ఫ్రేజెస్ని మీరు అర్థం చేసుకుంటే జాగ్రత్తగా చూచుకోవడం అంటే ఏంటి? ఏం చూసుకోవాలో జాగ్రత్తగా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడం అంటే ఏంటి? కొన్ని విషయాలు నేను మీ గమనానికి, మీరు ఆలోచించటానికి తీసుకొని వస్తాను. మొదటిగా ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? నీ క్యారెక్టర్ ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. సంకీర్తన 139లో కీర్తనాకారుడు అంటాడు, దేవా నా హృదయాన్ని పరిశోధించి చూడు అని కీర్తనాకారుడు అంటాడు. నీ చాయిసెస్ ఎలా ఉన్నాయో నీవు పరీక్షించుకోవాలి. ఎందుకు? నీ చాయిసెస్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు తీసుకుంటున్నావా, లేకుంటే దేవునికి నీవు లోబడి పూర్ణ హృదయముతో నిన్ను నీవు యెహోవాకు అప్పగించుకొని నీవు తీసుకుంటున్న చాయిసెసా? నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? నీ కంపానియన్షిప్ ఎలా ఉంది? ఎందుకు? నీకు దుష్ట సాంగత్యం ఉంటే నీ బ్రతుకు పాడవుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. నీ కండక్ట్ ఎలా ఉంది? స్వార్థకు తగినట్లుగా బ్రతుకుతూ ఉన్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంది? స్వార్థకు తగినట్లుగా, దేవుని వాక్యానికి, దేవుని ప్రేమకు తగినట్లుగా బ్రతుకుతూ ఉన్నావా, లేకుంటే అక్కడొకలాగా ఇక్కడొకలాగా నీ బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నావా? ఏం ఆలోచించి బ్రతుకుతూ ఉన్నావు? నీ జీవితాన్ని పరీక్షించుకోవటానికి 2 పదాలు పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడిచ్చాడు. 1 అజ్ఞానులు కాక, 2 జ్ఞానులై నడుచుకొనండి. ఏంటి జ్ఞానులై నడుచుకోవడం అంటే? ఇదే అధ్యాయములో మనకు తెలుపుపరచబడినటువంటి సంగతులు మీరు ఆలోచన చేస్తే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడం అనంటే 15వ వచనాన్ని మీరు చూస్తే, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక ఏం చేస్తారంట? ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు నేను. దీన్ని రిడీమింగ్ టైం అంటాం, బయింగ్ టైం బ్యాక్. వింటున్నారా నా మాట? కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు ఆలోచన చేయాలి. ఏంటి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? టైం విమోచించబడాలి, అది దాని యాక్చువల్ అర్థం. యూ నీడ్ టు బై బ్యాక్ యువర్ టైం, యూ నీడ్ టు రిడీమ్ యువర్ టైం. హౌ విల్ యూ రిడీమ్ యువర్ టైం? ఏంటి సద్వినియోగం చేసుకోవడం అంటే? బయింగ్ బ్యాక్ ఆఫ్ టైం అంటే ఏంటి? సింపుల్గా మీరు ఆలోచన చేస్తే, దేవుని చిత్తమును జరిగించు సమయమంతా సద్వినియోగపరచబడ్డ సమయము, దేవుని చిత్తమును జరిగించని సమయమంతా దుర్వినియోగపరచబడుతూ ఉన్న సమయం. అంటే నువ్వు చాలా పనులు చేయొచ్చు, నువ్వు చెప్పుకోవచ్చు నీకు నీవు, ఐఎమ్ వెరీ వెల్ డిసిప్లిన్డ్, నేను పొద్దున్నే లేస్తాను, వ్యాయామం చేస్తాను, పళ్ళు దోముకుంటాను, మంచి టిఫిన్ చేస్తాను, నా పనికి వెళ్తాను, 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, ఇంటికి వస్తాను, 9ంటికే పడుకుంటాను, టీవీ చూడను. యు మే బి టెలింగ్ దిస్ లిస్ట్ దట్ ఐఎమ్ డిసిప్లిన్డ్ వెల్. మంచిదే, నీ డిసిప్లిన్ మంచిదే. కానీ నీ జీవితంలో దేవుని చిత్తము అర్థమైందా నీకు? నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడటానికి నీవు తీసుకుంటున్న శ్రద్ధ ఎంత? దుర్వినియోగపరచడము అంటే దేవుని చిత్తమును నెరవేర్చని బ్రతుకును, సమయాన్ని దుర్వినియోగపరిచే బ్రతుకు అని పౌలు భక్తుడు మాట్లాడు. ఎలా దుర్వినియోగపరిచారు వీళ్ళు? ఎఫెసు పట్టణములో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలలోని ఆచారాలలో, పండుగలలో విపరీతంగా మద్యం సేవిస్తూ, విపరీతమైన కామ కలాపాలకు పాల్పడుతూ, విపరీతంగా ఆహారం తీసుకుంటూ,
గుంపులుగా ఇష్టానుసారమైన సంగతులు జరిగిస్తూ, అటువంటి ఐక్యతలో నుంచి వారికి కలిగిన వ్యాపార అవకాశాల ద్వారా, దొరికిన పనుల ద్వారా లాభాన్ని సంపాదించుకుంటూ, వారు చేస్తూ ఉన్నటువంటి రహస్య సంగతులలో మాకు రహస్య జ్ఞానము మాకు దొరికింది అని వారు ప్రసంగించే ప్రసంగాల ద్వారా గొప్ప పేరును సాధించుకుంటూ, వీటన్నిటి ద్వారా వారు బ్రతుకుతూ ఉంటే, వాటన్నిటిని చూపెట్టి పౌలు భక్తుడు అన్నమాట, సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేయడం అంటే ఏంటి? క్రీస్తులో నీ గుర్తింపు చూసుకోవడం. క్రీస్తులోనికి నీవు వచ్చి క్రీస్తులో ఉన్న దేవుని చిత్తాన్ని వాక్యములో నుంచి పరిశీలించి నీ హృదయంలో భద్రం చేసుకోవడం. ఎంతగా వాక్యానికి సమీపింప చేసుకొని వాక్యాన్ని నీ అంతరంగంలోనికి తీసుకుంటావో అంతగా పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఈ లోకములో ఎలా బ్రతకాలో, నీ పరిస్థితులలో వేటిని నీవు ఎలా ఎదుర్కోవాలో పరిశుద్ధాత్ముడు నీకు సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి అనేక లోకానుసారమైన సంగతుల నుంచి నిన్ను వేరు చేస్తాడు. కృప అంటే ఏంటి అంటే, ఎక్కడైతే నీ జీవితంలో చీకటి ఉందో వాక్యం అనే వెలుగు ప్రసరించినప్పుడు ఆ చీకటి ప్రదేశాన్ని చూపించేదే కృప. పరిశుద్ధాత్మ చేత నింపుదల అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే వాక్యము ద్వారా కృప పరిశుద్ధాత్ముడు నీలోనికి ప్రవేశించి నీలోని రహస్యపు స్థావరాలను, రహస్యపు స్థలాలను తన వెలుగుతో చూపిస్తూ ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్ముడి పనేంటి? పరిశుద్ధాత్ముడి పనేంటండి? నీతిని గురించియు, పాపమును గురించియు, తీర్పును గురించియు ఒప్పింపచేస్తాడు. కాబట్టి పశ్చాత్తాపములోనికి నడిపించబడతావు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే 17వ వచనం చూడండి ఏమనుందో అక్కడ. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఇంతకు ముందు కూడా ఈ భాగాన్ని రోమాపత్రికలో నుంచి మనము ఆలోచన చేశాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందండి. దేవుని వాక్యము మీ అంతరంగములోనికి రాకుండా దేవుని చిత్తాన్ని గ్రహించటం మీకు సాధ్యము కాదు. దేవుని చిత్తాన్ని మీరు గ్రహించకుండా చెడ్డ దినాలలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీకు వల్లపడే కార్యము కాదు. కాబట్టి పౌలు భక్తుడు, జ్ఞానము కలిగి నడుచుకోండి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని చిత్తాన్ని మీ అంతరంగములోనికి తీసుకుంటూ జ్ఞానులై బ్రతకండి, అవివేకాన్ని విడిచిపెట్టండి అని పౌలు భక్తుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. 18వ వచనములో, పరిశుద్ధాత్మ చేత నింపబడి మద్యాన్ని విసర్జించండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటూ ఆత్మచేత నింపబడతారో, వాక్యాన్ని మీ జీవితంలోనికి విస్తారంగా అనుమతిస్తారో, మీ జీవితంలో కరిగేదేంటి ఏంటంట? ఆరాధన మీ జీవితంలో నుంచి పుడుతుంది. అంత మాత్రమే కాదు, అన్ని సంగతులలో, అన్ని విషయాలలో దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంత మాత్రమే కాదు, మీరు తగ్గించుకొని ఒకనితో ఒకడు కలిసి ఉంటారు. ఇది పౌలు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి సంగతి. అంటే అవివేకంగా బ్రతకడం అంటే, నేను చేసే పనే దేవుని చిత్తము అని ఈ లోక వ్యాపారాలలో పడి కొట్టుకపోతూ దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నాను. కారణం ఏంటి? నీవు దేవుని వాక్యాన్ని క్రమంగా వింటల్లా. నేను మరలా ఈ మాట చెప్తున్నానని దయచేసి అన్యదా అనుకోవద్దు. మీరు ఎక్కడో వినే వాక్యం దేవుని వాక్యము కాదు. మీ సంఘములో మీ కాపరి
మీ కొరకు ప్రసవ వేదన పడి మీకు అందించే వాక్యమే మీరు వినవలసినటువంటి వాక్యం. నాకు యూట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్ ఉంది, ఈ ట్యూబ్ ఉంది అంటే ఏ ట్యూబ్ మిమ్మల్ని? యు నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, ఈ క్రమము లేని జీవితము అది విశ్వాస సహితమైన జీవితము కాదు, కాజాలదు. దేవుని చిత్తము చేయక సమయాన్ని దుర్వినియోగం చేయడం అవివేకం. ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నిన్ను నీవు డిసిప్లిన్కి తీసుకొని వచ్చి దేవుని వాక్యం వినటానికి, దేవుని మందిరానికి నడవకపోవడం అవివేకం. ఆత్మచేత నింపబడకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, ఆత్మచేత నింపబడకుండా ఈ లోక వ్యాపారాలలో మునిగిపోవడం అవివేకం. ఈ లోక వ్యాపారాలలో మునిగిపోయి నీకు నచ్చినట్లు చేసేదే ఆరాధన, నీకు నచ్చిన సంగతుల్లోనే దేవుణ్ణి స్తుతించడం, గర్వముతో అహంకారముతో జీవించటం, ఇది అవివేక సంబంధమైనటువంటి బ్రతుకు. కాబట్టి పౌలు భక్తుడు 18వ వచనంలో అంటూ ఉన్నాడు, మీరు మత్తులై ఉండొద్దు, మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం ఉంది. కానీ ఏం చేయమంటూ ఉన్నాడు? ఆత్మపూర్ణులై ఉండండి. సరే, మంచిదే. అవివేకము అంటే సమయాన్ని దుర్వినియోగం చేయడం, దేవుని చిత్తాన్ని చేయకపోవడం, ఆత్మచేత నింపబడకపోవడం, వాక్యాన్ని క్రమముగా జీవితములోనికి తీసుకోపోవడం అని నాకు అర్థమైంది. వివేకము అంటే దేవుని చిత్తాన్ని చేసేటట్లుగా ఆత్మబలము చేత నింపబడుతూ, ఇదిగో పరిశుద్ధ వాక్యాన్ని క్రమంగా నా జీవితంలోనికి గ్రహించటం అని అర్థమైంది. మరి ఇంతకు నేను ఆత్మ పూర్ణుండవ్వాలి అంటే ఏంటి ఆత్మపూర్ణత అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంది. మీరు ఆలోచన చేస్తే ఇక్కడ 4 విషయాలు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఆత్మచేత నింపబడడం అనే సంగతి ఒక సందర్భానికి సంబంధించిన సంగతి కాదు. ఇది ఇట్స్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నీ జీవిత చరమాంకము వరకు పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడుతూనే ఉండాలి. అంటే పరిపూర్ణమును, సంపూర్ణమును, ఉత్తమమును అయినటువంటి దేవుని చిత్తము నీ జీవితంలోనికి అనుక్షణం చేరుతూనే ఉండాలి. అంటే క్రమంగా నీవు దేవుని వాక్యాన్ని జీవితకాలం వినాల్సిందే. అయ్యా నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, నో ఆప్షన్. 2, ఒకటి ఇది ప్రజెంట్ టెన్స్, 2 ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటే మిమ్మల్ని మీరు ఆత్మచేత నింపుకోలేరు. ఎవరు నింపాలి మిమ్మల్ని? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకొని పరిశుద్ధాత్మదేవ నాలోనికి రా అని వాక్యం వినటానికి మీ సంఘ సహవాసములో చేరతారో మిమ్మల్ని మీరు ఓపెన్ చేసుకుంటున్నారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? వెన్ యు గెట్ ఇన్ టు దిస్ ఫెలోషిప్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వినటానికి ఈ సహవాసములోనికి మీరు వచ్చినప్పుడు, ఇదిగో తెరవబడ్డ మీ జీవితాలలోనికి ఖాళీ చేస్తూ పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని, తన శక్తిని మీలోనికి నింపుతాడు. మనకేమో పరిశుద్ధాత్ముని శక్తి రావాలంటే 40 లైట్ల వెనకాల ఉండాలా, 400 వాట్ల పవర్ మ్యూజిక్ సెస్ట్ ఉండాలా, ఎవడో గిటారు కొడుతూ కీబోర్డు కొడుతూ నిన్ను ఊపుతుంటే ఊగిపోవాలా. దట్ ఈస్ వాట్ హౌ యు విల్ ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నో, మౌనంగా ఎవడు గుర్తించకుండా కామ్గా వచ్చి ఆడ ఒక చోట మూలలో కూర్చొని ఇక్కడ ఏదో ఆయన చెప్తా ఉంటే విని ప్రభువుకు అప్పగించుకుంటే, దట్స్ హౌ యూ విల్ బి ఫిల్డ్. ఇట్ ఈస్ నాట్ సమ్ మ్యానియాక్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ గెట్ ఇన్ టు. నో, అది కాదు ఆత్మచేత నింపబడడం అంటే. కంటిన్యూస్గా జీవితకాలము నీవు ఆత్మచేత నింపబడాలి. నింపబడాలి, నింపుకోవాలి కాదు, నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు? నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకుని, ప్రభువా హియర్ యామ్ ఐ, నేను ఇక్కడున్నాను, నన్ను ఖాళీ చేయి, నన్ను నింపు అని వాక్యము దగ్గరకు మీరు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపుతాడు. ఎప్పుడైతే వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మీలోనికి ప్రవేశించాడో మీలోని అంతరంగిక చీకటి స్థావరాలలో కృపా వెలుగు ప్రవేశిస్తుంది.
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు. రక్తం ఒలికేటట్లుగా మీ జీవితంలో నుంచి పాపం సబ్మిట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సేవియర్. 3, 1 ప్రెజెంట్ టెన్స్, 2 ప్యాసివ్ వాయిస్, 3 ఇది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. ఇది ఆజ్ఞ, ఇట్స్ ఎన్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ ఎ కమాండ్. యు జస్ట్, ఇట్ ఇస్ సజెషన్ కాదు ఇది, యు జస్ట్ నీడ్ టు కమ్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గో అండ్ గెట్ బ్యాప్టైజ్డ్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గో అండ్ పార్టేక్ ఇన్ ద లార్డ్స్ సప్పర్. దట్ గుడ్ ఇస్ ఇట్. అంత విలువైనటువంటి ఆజ్ఞ. 4, మీరు, ఇది నాకొక్కడికో ఆయనకో ఇంకొక ఆయనకో కాదు, క్రీస్తు సంఘములో చేరిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మీరు ఈ ఆజ్ఞకు విధేయత చూపుటకు మిమ్మల్ని మీరు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి అప్పగించుకుంటే నింపే పని ఆయన చేస్తాడు. నింపబడుతూ ఉంటే మీ జీవితాలలో జరిగే అద్భుతాలను మీరు చూస్తారు. డోంట్ గో బిహైండ్ ఎక్స్పీరియన్సెస్ మై డియర్ బ్రదర్. బాగుంది పాస్టర్ గారు, సరే నేను నిజంగా నింపబడ్డానో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, 1, నీవు కంటిన్యూస్గా దేవుని యొక్క శక్తికి అప్పగించుకుంటావు. యు సబ్మిట్ టు గాడ్ ఆల్ ద టైమ్. 2, నీ జీవితంలో పాపాన్ని ప్రొలాంగ్ చేయవు, ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడతావు. యు విల్ కన్ఫెస్ టు ద సిన్. 3, కంటిన్యూస్గా దేవుని వాక్యము చేత నీవు నింపుకుంటూ ఉంటావు. అకేషనల్ మూమెంట్ కాదు దేవుని వాక్యము చేత నింపుకోవడం, కంటిన్యూస్గా దేవుని వాక్యాన్ని నింపుకుంటూ ఉంటావు. 4, కంటిన్యూస్గా ఆ వాక్యము ద్వారా ప్రార్థనలోనికి నడిపించబడతావు. ఈ 4 చేస్తూ ఉన్నానండి. మరి ఈ 4 ద్వారా నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనటానికి ఇంక గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 గుర్తులు నేను 19, 20, 21 వచనాలలో చెప్పిన మాటలు ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. 19వ వచనంలో చదువుతారు ఎవరైనా? వచనం అమ్మా అయ్యా. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఏంటంటే జాయ్ఫుల్ వర్షిప్ ఉంటుందంట. అర్థమవుతుందన్నమాట. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉంటావో నీలో ఏముంటుంది? జాయ్ఫుల్ వర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ 20వ వచనం చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చేసి. ఎప్పుడు సంగీతములతో కూడినటువంటి ఆరాధన ఎప్పుడు నీ జీవితంలో ఉంటుంది. 2, అన్ని విషయాలలో ఏముంటుందంట? సమస్త విషయాలలో దేవునికి కృతజ్ఞతతో ఉంటావు. తర్వాత 21వ వచనం, ఒకనికి ఒకడు లోబడతాడు, దీనుడై సాత్వికుడై ఒకడి కంటే మరి ఒకడు హెచ్చుగా ఎంచుకోడు. నాకంటే నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి నాకంటే దయాకర్ తక్కువడు, నాకంటే ప్రసన్న గారు తక్కువరు అని నేను అనుకోను. ఇఫ్ ఐఎమ్ ట్రూలీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నాకంటే చంటి తక్కువ అని అనుకుంటే నాలో పరిశుద్ధాత్ముడు లేడు. ప్రతి మనిషి దేవుని పోలికలో సృజించబడ్డాడు అన్నప్పుడు చంటి ఎందుకు నాకంటే తక్కువయ్యాడు? అడుక్కునే వ్యక్తి నాకంటే ఎందుకు తక్కువయ్యాడు? పేదవాడు నాకంటే ఎందుకు తక్కువయ్యాడు? కురూపిగా ఉన్నవాడు నాకంటే ఎందుకు తక్కువయ్యాడు? రోగాలతో ఉన్నవాడు నాకెంత ఎందుకు తక్కువయ్యాడు? ఇట్ ఈజ్ యువర్ జడ్జిమెంటల్ నేచర్. దేవుని ఆత్మ నుంచి వేరుపరచబడ్డ నీ స్థితి దానికి కారణం. కాబట్టి పౌలు భక్తుడు తెలియచేసిన సంగతి ఏంటి అంటే, అయ్యా పరిశుద్ధాత్మ చేత నింపబడితే
సమయాన్ని మీరు పోనివ్వరు. దినాలు ఎంత చెడ్డగా అయినా ఉండనివ్వండి. సమయాన్ని మీరు పోనీయరు. దినాలు ఎంత పనికిమాలిన తనంగా ఉన్నా, ఎన్ని రకాలుగా రంగులు మార్చిన దినాలు, మీరు సమయాన్ని పోనీయని జ్ఞానం మీకు కలుగుతది. మీరు అజ్ఞానుల వలె దుర్దినాలలో పడిపోరు. మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతున్నారో లేదో మీకు అర్థం కావాలి అంటే, ఎంతగా దేవుని వాక్యాన్ని మీరు క్రమంగా అంగీకరిస్తూ ఉన్నారో చూసుకోండి. అలా అంగీకరిస్తూ ఉన్న మీరు పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని సమయాలలో ఆరాధన, అన్ని సమయాలలో కృతజ్ఞత, అందరి వ్యక్తుల దగ్గర దీనులై సాత్వికులై బ్రతుకుతారు. ఇది పౌలు భక్తుడు తెలియచేసినటువంటి సంగతి. ఈరోజు మనకున్నటువంటి రెండవ భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం మీరు చూస్తే 14వ వచనం వరకు చూస్తే అక్కడ గొప్ప పెండ్లి విందు కనపడుతుంది. ఈ పెండ్లి విందులో మొదటిగా ఆహ్వానం పంపబడింది. పంపబడ్డ ఆహ్వానాన్ని తృణీకరించారు. వచ్చిన వారిని చంపారు. అప్పుడు రాజు తన ఆహ్వానాన్ని పిలవబడిన వారికి కాకుండా ఇంతకుముందు పిలవబడని వారికి పంపించాడు. అనేకులు విందులోనికి వచ్చారు. మూడవ సంగతి మీరు ఆలోచించాల్సింది, అక్కడ ఒక వ్యక్తికి ఏమి లేవంట, పెండ్లి వస్త్రాలు లేవు. ఎవరైతే ఆహ్వానాన్ని తృణీకరించారో వారి దగ్గరికి తన సైన్యాన్ని పంపించి తీర్పు తీర్చాడు. ఆహ్వానాన్ని పంపించగా అనేకులు వచ్చారు. వారిలో ఒకడు పెండ్లి వస్త్రాలు లేని స్థితిలో అందులోకి చేరాడు. ఆ చేరిన వాణ్ణి ఆ రాజంటూ ఉన్నాడు, బాబు నువ్వు వెళ్ళి చీకటి కొట్టులో ఉండు. యాక్చువల్గా ఆ పెండ్లికి ఆహ్వానించబడిన అతడు ఆహ్వానించబడవలసిన అవసరము లేదు. కానీ ఆ రాజు ఆహ్వానించాడు. ఆ రాజు ఆహ్వానించి పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ పెండ్లి వస్త్రాన్ని వేసుకునే ఓపిక, సమయము, దీనత్వము ఆహ్వానితుడికి లేదు. జాగ్రత్తగా ఆలోచించండి, నేను ముగింపులోనికి వచ్చాను. మొదటిగా ఆహ్వానము కొంతమంది దగ్గరికి వెళ్ళింది. అహంకారముతో, గర్వముతో, పట్టించుకోకుండా ఆహ్వానించడానికి వచ్చిన వారిని సైతము చంపేంత దుర్బుద్ధితో ఉన్నటువంటి గుంపు, ఒక గుంపు. సైన్యాన్ని పంపించి వారికి తీర్పు తీర్చాడు రాజు. ఇప్పుడు ఆహ్వానము వారిని దాటి నలుమూలలకు వెళ్ళిపోయింది. అనేకులు, ఇంతకుముందు పిలవబడని వారు ఆహ్వానించబడ్డారు. ఇప్పుడు ఇదిగో ఆహ్వానించబడ్డ ప్రతి వ్యక్తికి వస్త్రం ఇవ్వబడ్డది. ఒక వ్యక్తి వస్త్రము లేకయే లోపలికి వచ్చాడు. ఆ విందులో పాలు పంపులు పొందలేని స్థితిలో వెలుపలికి త్రోసివేయబడ్డాడు. ఈరోజు ప్రభువుతో నీవు సహవసించాలి అని, దేవునితో ఆ నిత్య సహవాసములో నీవు ఉండాలి అని, ఒక మాదిరి అయిన జీవితము జీవించటానికి ఈ భూమి మీద నీకు ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు. పెండ్లి వస్త్రాన్ని పోలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వస్త్రాన్ని ధరించుకోమని పత్రికలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆహ్వానించబడ్డ వ్యక్తి ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవటానికి అతనికి ఓపిక లేదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఇదిగో పరిశుద్ధాత్మ పరిపూర్ణత అనే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోండి. అప్పుడు మీకు బుద్ధి కలిగి దుర్దినాలు ఉన్నా సరే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఆరాధనతో, కృతజ్ఞతతో ఒకని లోబడి జీవిస్తారు. ఈ ప్రపంచములో ఏ ఆత్మీయ పోరాటాన్నైనా జయిస్తారు అని పిలుపునిస్తుంది. ఈరోజు ఈ స్వరము నీకు వినబడితే, ఈ పిలుపు నీకు అర్థమైతే, ఈ పిలుపుని నీవు అంగీకరిస్తే, ఈ రాత్రి నీ బ్రతుకును పరిశీలన ప్రభు బల్లలో చేయి వేయబోతూ ఉన్న నీవు
ఏ ఏలాగా నీ జీవితం ఉందో ఆలోచన చేయి. ఆత్మచేత నింపబడిన జీవితము, నింపబడని జీవితం, జ్ఞానముతో జీవించే జీవితము, అవివేకముగా జీవించే జీవితం మీ ముందుకు తీసుకురాబడ్డాయి. పెండ్లి వస్త్రము మీకు అనుగ్రహించబడింది. వేసుకుంటారా, తృణీకరిస్తారా? చాయిస్. అయితే ప్రభు మీరందరూ ఆ పెండ్లి వస్త్రము ధరించుకొని నిత్యము ఆరాధనతో, కృతజ్ఞతతో, దీనులై ఆయనతో నిత్య సహవాసములో ఉండాలని కోరుకుంటున్నాడు. కనుకనే ఆయన మీ కొరకు చనిపోయి మిమ్మల్ని అన్నాడు, నా ప్రియ బిడ్డలు అని. మిమ్మల్ని అన్నాడు, ఈ లోకానికి వెలుగు అని. మిమ్మల్ని అన్నాడు, జ్ఞానులు అని. మరి ప్రియమైన దేవుని పిల్లల్లాగా బ్రతుకుతారా? వెలుగు వలె జీవిస్తారా? జ్ఞానులై నడుచుకుంటారా? అటువంటి బ్రతుకును త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమె. దయచేసి కూర్చుందా.